అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు 2 రోజుల ముందే ప్రారంభమయ్యాయి. ఆత్రేయపురం ఉత్సవాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. గోదావరి నదిలో బోట్ రేస్, ఈత పోటీలు నిర్వహిస్తున్నారు. కేరళ బోట్ రేస్ను తలపించేలా ఆత్రేయపురం గోదావరి కాలువలో జరుగుతున్న డ్రాగన్ పడవ పోటీలు అందరినీ అలరిస్తున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు చెందిన 25 టీంలు ఈ పడవ పోటీలో పాల్గొంటున్నాయి. ట్రోఫీలో ఫస్ట్ ప్రైజ్ 2 లక్షల నగదు బహుమతి ఇస్తారు. గోదావరి అలలు అలాగే కోనసీమ ప్రకృతి అందాలు నడుమ కేరళ తరహాలో జరుగుతున్న ఈ డ్రాగన్ పడవ పోటీలన్నీ కూడా ఆకట్టుకుంటడం జరుగుతున్నది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అయితే 22 జట్లకు సంబంధించి మొత్తం 240 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నాం ఈ గోదావరి ప్రధాన కాలువలోని ఈ పడవ పోటీలను ఏ రకంగా నిర్వహిస్తున్నారనేది చూస్తున్నాం. అందరూ కూడా పెద్ద సంఖ్యలో కోనసీమ యావత్ ప్రజానికం అంతా కూడా ఇక్కడికే వచ్చిన విధంగా ఈ పోటీలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా తిలకిస్తూ వీళ్ళందరూ కూడా కేరింతలు కొట్టడం జరుగుతున్నది. అయితే ప్రతి ఒక్కరు కూడా చూసినట్లయితే ఇక్కడ ఈ పోటీలు చాలా కనువిందు కలిగించే విధంగా ఈ పోటీలు అయితే కొనసాగడం జరుగుతున్నది. మొత్తం వివిధ రాష్ట్రాలు అంటే అస్సాము, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ క్రీడాకారులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వీళ్ళంతా కూడా డ్రాగన్ పోటీలన్నీ కూడా ఏ విధంగా ఉత్సాహభరితంగా క్రీడాకారులు ముందుకు సాగుతున్నారనేది చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతోటి ఈ పోటీలు నిర్వహిస్తూ జరుగుతున్నది. ఈ పోటీల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటే క్రీడాకారులు ఈ పోటీల్లో తమ బల ప్రదర్శనని ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడంతా కూడా తమ బోట్లను డ్రాగన్ తో అలంకరించి అంటే ఈ పడవలను కూడా డ్రాగన్ తోటి ఆకారంలో అలంకరించి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. డ్రాగన్ పడవల పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రజలు అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ తిలకించడం జరుగుతున్నది. ఇక్కడ గోదావరి ప్రధాన కాలువ అంతా కూడా దీన్ని అందంగా దీన్ని నేపథ్యంలో డ్రాగన్ పడవల నేపథ్యంలోనే అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు కూడా ఈ డ్రాగన్ పడవ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ పడవ పోటీలన్నీ కూడా చాలా విధంగా కనువిందు కలిగించే విధంగా కొనసాగడం జరుగుతున్నది. వీళ్ళంతా కూడా చూసినట్లయితే ఎక్కువ పెద్ద సంఖ్యలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు వారికి సంబంధించిన డ్రెస్సుల కోట్ తోటి వచ్చి ఇక్కడ ఈ పాల్గొనడం కూడా జరుగుతున్నది. ఈ డ్రాగన్ పడవలే అంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సమకూర్చిన ఈ డ్రాగన్ పడవల్లోనే ఈ పోటీలు అనేది కూడా జరుగుతున్నది. తెడ్లతోటి నీళ్లు ముందుకు సాగుతూ ఈ డ్రాగన్ పోటీలు కొనసాగడం జరుగుతున్నది. అదే ఈ సందర్భంగా చూసినట్లయితే ఎయిర్ డ్రాగన్ కూడా నిర్వహించడం జరిగింది. దాంతో చూసినట్లయితే అది నీటిలో తేలియాడుతూ కూడా ఆ పోటీలు నిర్వహించడం జరిగింది. కియాకింగ్ అని చెప్పేసి వాటిని కూడా అంటే ఎక్కడో కొండ కోణంలోంచి వచ్చే నీటిలోంచి ఏ రకంగా వాటిని నడుపుకుంటూ వస్తారో అవన్నీ కూడా కియాకింగ్ అని చెప్పేసి ఆ పడవలతో కూడా పోటీలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజు రేపు కూడా జరుగుతాయి. రేపు మధ్యాహ్నం నుంచి ఫైనల్స్ నిర్వహించి అయితే అందులో విజేతలకి మట్టికి మొదటి ప్రైజ్గా 2 లక్షల రూపాయలు, రెండో ప్రైజ్గా 1 లక్ష రూపాయలు, అలాగే థర్డ్ ప్రైజ్గా 50,000 రూపాయలు చెప్పున అందించడం జరుగుతుంది. అయితే అన్ని టీములు కూడా అంటే 22 టీముల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా 20 టీముల వాళ్ళు కూడా ఈ పోటీల్లోని పాల్గొనడం జరుగుతున్నది. ఈ పడవ పోటీలు డ్రాగన్ పడవ పోటీలు అనేది చాలా ఉత్సాహంగా జరుగుతున్నది. వీళ్ళందరికీ కూడా అంటే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు కూడా చాలా నైపుణ్యంతో ఈ గోదావరిలోని ఇక్కడ గోదావరిలో వెళ్తూ ఈ పడవలను నడుపుకుంటూ ముందుకు సాగడం జరుగుతున్నది. ఈ పోటీలు అయితే అందరినీ ఆకట్టుకోవడం జరుగుతున్నది. యావత్ కోనసీమ ప్రజానికం అంతా కూడా ఇక్కడే ఉన్న విధంగానే ఇంకా మొత్తం అంతా కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. అందరూ కూడా కనులారా కూడా ఈ పడవ పోటీలను తిలకించి వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేస్తూ ఈ కోనసీమ ప్రాంతంలోని ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ పడవ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పడవ పోటీలు అయితే అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.